హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రిపేర్ అవుతున్నారా డిఎస్సికి? మనకి మొన్న ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతోమంది వెయిట్ చేశారండి. ఎందుకంటే అది అయిపోయాకే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. అది ఒక్కటే అడ్డంకి అని ఇన్ని రోజులు వెయిట్ చేసాం. బట్ అనుకోలేదు ఇంత త్వరగా అయిపోతుంది అని. కానీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఏ ప్రాబ్లం కూడా మన ముందు లేదు. సో లేట్ అవుతుంది, ఇప్పుడేమవుతుందిలే అని అనుకున్నదే అయిపోయింది. అలాగే నోటిఫికేషన్ కూడా ఇప్పుడేమొస్తుందిలే అని అనుకునే లోపే నోటిఫికేషన్ కూడా వస్తుందండి. వచ్చినాక మన చేతిలో అయితే ఏముండదండి. ఆ టైం అయితే నిజంగా చెప్తున్నా అస్సలు సరిపోదు. లాంగ్ ప్రిపరేషన్ ఉండి ఎక్కువసార్లు రివిజన్ ఉన్న వారికే ఉద్యోగం అని మనకి తెలిసినా కూడా మనం ఏం చేస్తాము, నోటిఫికేషన్ కోసమే వెయిట్ చేస్తాము. కానీ రివిజన్ అయితే కంటిన్యూ చేయండి. ఏ క్షణంలో అయినా కూడా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. ఏది పడ్డా కూడా అప్లై చేయండి అండ్ వాటికి ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఎప్పటికైనా మనకి సక్సెస్ అనేది అయితే తప్పకుండా వస్తుంది. హెల్త్ ప్రాబ్లం వల్ల నేను డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నానండి. ఎందుకంటే రోజు చదివే టైంలో మనం ఇంట్లో కూర్చొని చదువుతాము, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి చదువుతాం. కాకపోతే ఇప్పుడు నాకు వచ్చేసరికి విటమిన్ డి అనేది నాకు డెఫిషియన్సీ అనేది వచ్చిందండి. అది ఏం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కాకపోతే నా వరకు వచ్చేసరికి ఏంటంటే కొంచెం నీరసంగా, కళ్ళు తిరగటము, నిల్చున్నా కూర్చున్నా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఏంటా అనేది నాకు అర్థం కాలే. ఎందుకు ఇట్లా అయిపోతుంది, బాడీ వీక్గా అనిపిస్తుంది, చిరాగ్గా అనిపిస్తుంది, ఎందుకనేది అర్థం కాక నేను ఇంకా బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అన్ని టెస్టులు అయితే చేయించుకున్నాను. తర్వాతకు వచ్చేసరికి విటమిన్ డెఫిషియన్సీ అనేది తెలిసింది. కానీ అది మనకి చిన్న విషయమే, ఏముంది ఎండలో ఉంటే అయిపోతుంది కదా అనుకుంటాం. కానీ అంత టైం కూడా ఉండదు. అండ్ దాని వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది, అది లేకపోవడం వల్ల, దాంట్లో డెఫిషియన్సీ రావడం వల్ల వాల్యూ అనేది తెలిసింది. ఏంటంటే లోపల కూర్చొని ఉండడం వల్ల ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల మన బాడీలో డెఫిషియన్సీ అనేది వచ్చేసి బాగా నాకైతే సివియర్గా వచ్చిందండి. బాగా కళ్ళు తిరిగి కింద పడిపోతానేమో అన్న స్టేజ్ వరకు అయితే వచ్చింది. సో దానివల్ల నేను చదవలేకపోయాను అండ్ నాకు డిప్రెషన్ అనేది అనిపించింది. ఎందుకు ఇట్లా అయిపోతుంది, ఏమవుతుంది నాకు అనేది కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత టెస్టులు చేయించుకుంటే ఇది అని అర్థమయ్యి దానికి ఇప్పుడు తగ్గ ట్రీట్మెంట్ అనేది నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను బాగున్నానండి. ఇంకా చదవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందే అంటే 9 లోపే నాకు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏమేమి కావాలో అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటానండి. అలా వర్క్ మొత్తం చేసేసుకొని అయిపోయిన తర్వాత ఒక రూమ్లోకి వెళ్ళి చదువుకునేదాన్ని అండి. సో అలా ఉండడం వల్ల నేను సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల నాకు ఈ డెఫిషియన్సీ అనేది వచ్చింది. సో మీరు కూడా నాలాగా ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఒక 10 మినిట్స్ అయినా కూడా సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. దానివల్ల కొంచెం హెల్తీగా ఉండగలుగుతాం. మొన్న జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్లో కూడా మా సిస్టర్కి జాబ్ వచ్చిందండి. గ్రూప్ 2లో వచ్చింది. కానీ తను ప్రిపేర్ అయింది గ్రూప్ 1 అండి. కాకపోతే కొంచెం ఇంకా అది ఫైనల్కి అనేది రాలేదు, రిజల్ట్ జిఆర్ఎల్ అనేది రాలేదు. కాబట్టి మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం. గ్రూప్ 2 అయితే కన్ఫామ్ వచ్చింది. కానీ ఆమె ఎయిమ్ ఏంటంటే గ్రూప్ 1 రావాలి అని. సో చాలా ఏడ్చిందండి. ఎందుకంటే అందరికీ ఏడుపు అనేది రాదండి. ఎవరికైతే కష్టపడి ప్రిపేర్ అయ్యి జాబ్ అనేది మిస్ అవుతుందో వారికి ఆ బాధ అనేది తెలుస్తుంది. మిగతా వాళ్ళు చదవలేదు కాబట్టి వాళ్ళకి ఏడుపు అనేది రాదు. కాకపోతే పేషెన్సీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు గ్రూప్ 1 రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను జాబ్ కొట్టింది అంటే దాని వెనుక కష్టం చాలా ఉందండి. చాలా ఇయర్స్ నుంచి తను ప్రిపేర్ అవుతుంది. ఆ ప్రిపరేషన్ వల్లనే ఈరోజు తను జాబ్ కొట్టగలిగిందండి. సో మనం ఎక్కడున్నామో మనల్ని మనమే అంచనా వేసుకోవాలి. మనకి ప్రిపరేషన్కి అయితే చాలా టైం కావాలి అండ్ పేషెన్సీ కావాలి, చదువుకోవాలి. అండ్ ఈవెన్ నేనైనా అంతే అండి. ఒక్కొక్కసారి చదవాలని అనిపించట్లేదు, కానీ ఏం చేస్తాం, చదవాలి. ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చున్నాము అంటే ఇంకా బాధ్యతగా చదువుకోవాలి. కాకపోతే ఒక్కొక్కసారి మన మైండ్ అనేది డైవర్ట్ అవుతూనే ఉంటుందండి. అండ్ ఇంట్లో ఉన్న పరిస్థితులకు కూడా మన మైండ్ అనేది ఖచ్చితంగా డైవర్ట్ అయ్యిద్ది. కానీ మనల్ని మనమే చేంజ్ చేసుకొని చదువుకోవడానికైతే టైం కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు నేను జాబ్ చేసినట్లయితే తప్పకుండా నాకు 23,000 to 24,000 ఎక్కడికి పోవండి. నాకు అవి వచ్చేవి. అవి నాకు నా ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్గా ఉండేది. ఎందుకంటే ఇద్దరం ప్రైవేట్ కాబట్టి మనీ అనేది చాలా ఇంపార్టెంట్.
ఎవరికైనా. సో అవి నేను పోగొట్టుకోవడం అంటే మానేశాను కాబట్టి చదువుకోవాలి అన్న ఇంటెన్షన్ అయితే నాలో ఉందండి. నేను తప్పకుండా ట్రై చేస్తున్నాను, చదువుతాను. అండ్ మీరు కూడా అందరు కూడా చదవండి. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ముందుగానే బుక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడైతే మనకి దొరుకుతాయి. సో నాకు కూడా కొన్ని బుక్స్ లేవండి, నేను కూడా సఫర్ అవుతున్నా బుక్స్ లేక. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే మనకి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. 2025 నేను మా సిస్టర్ అనుకున్నాం అనమాట. ఏమని అంటే మనం ఇద్దరం ఈసారి జాబ్ కొట్టాలిరా అని అనుకున్నాము. బట్ మా చెల్లి అయితే జాబ్ కొట్టింది. ఫర్ దట్ ఐఎమ్ సో హ్యాపీ అండి. చదువుకోండి అందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం వేస్ట్ చేయకుండా ఉండటానికే ట్రై చేయండి. ఫంక్షన్స్ అని అటను ఇటని వెళ్ళడం అయితే మానేసేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 7 years అవుతుంది కాబట్టి కొంతవరకు వాళ్ళకి చేంజ్ అయ్యే అవకాశం ఉందండి. తెలంగాణ వాళ్ళకైతే మ్యాక్సిమం అదే ఉంటుంది. టెట్ అయితే కంపల్సరీగా ఏప్రిల్లో తెలంగాణ వాళ్ళకి పక్కా పెడతారండి. పెట్టినాకనే మొన్న 2024లో లాగానే డిఎస్సి అయితే వేస్తారు. టెట్కి డిఎస్సికి అయితే అలా వేస్తే అస్సలు టైం ఉండదు. సో ఇప్పటి నుంచే కంటిన్యూషన్ చేయండి. ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది కదా, మనకి మే మొత్తం కూడా ప్రిపరేషన్కి టైం ఉంది కాబట్టి ప్రతిరోజు సబ్జెక్ట్ అనేది రివిజన్ చేసిన వాళ్ళకైతే అది ఈజీగా ఉంటుంది మరలా ప్రిపేర్ అవ్వడానికి. కొత్త వాళ్ళైతే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్స్ అన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళండి. టెక్స్ట్ బుక్స్ని మాత్రం బాగా చదవండి. ఇంకా మెథడాలజీ కూడా మనం ఒకసారి చూస్తే అది అర్థమవుతుంది. మెథడాలజీ అనగానే కొంతమందికి నిద్ర వస్తుందండి, ఎందుకంటే అది కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకుంటే దానంత ఈజీ ఇంకొకటి ఉండదు. నేను కూడా స్టార్టింగ్లో మెథడాలజీ పట్టుకుంటే నాకు నిద్ర వచ్చేదండి. తర్వాత అర్థం చేసుకున్నాను. ఇప్పటికీ కూడా నోటిఫికేషన్ మీద ఏదైనా వీడియో ఎవరైనా పెట్టారంటే దానికైతే ఎన్ని వ్యూస్ వస్తాయో అండి నిజంగా. అదే ఒక సబ్జెక్ట్ వీడియోని ఎందుకు చూడరు? నోటిఫికేషన్ వచ్చినాక అప్పుడు సబ్జెక్ట్ చూస్తారు. కానీ మనం చేసే మిస్టేక్ అదే. నోటిఫికేషన్ వచ్చినాక చూస్తే ఏమి యూజ్ ఉండదండి. అట్లీస్ట్ మనం ఎగ్జామ్లో ఆన్సర్ ఏదో కూడా మనం గెస్ చేయలేము. అదే ముందు నుంచి చదివితే ఈ ప్రాబ్లం అయితే ఉండదు కదా. మనం నోటిఫికేషన్ కోసమే చూస్తాం, నోటిఫికేషన్ వీడియోలే చూస్తాము, కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ ఎందుకు చూడము? అదే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే నోటిఫికేషన్ గురించి ఆలోచన ఉండదు. ఎప్పుడు పెడతారా, ఎప్పుడు రాద్దామా, ఇంకా ఏంటి అన్న ఆలోచన ఉంటుంది. కానీ అది నోటిఫికేషన్ కోసం చూసే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగో, ఇంకొక నెల, ఇంకొక 2 నెలలు ఇవ్వండి అని మొన్న కూడా అడిగారు. కానీ ఇచ్చిందా గవర్నమెంట్? ఇవ్వలేదు, పెట్టేసింది. అలా నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా సబ్జెక్టునే నేర్చుకున్న వారికే జాబ్ వచ్చింది. అది మనకి తెలుసు, ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అన్న విషయం కూడా తెలుసు. అయినా కూడా మనం ఏంటంటే ఇంకా మన మైండ్ కొన్ని అంతే. వీడియోను చూస్తున్న వారందరికీ కూడా థ్యాంక్స్ అండి. వీడియోను లైక్ చేయండి, ఎందుకంటే నేను వీడియో తీసి ఎడిటింగ్ చేసి అది నాకు చాలా కష్టం. బట్ మీరు ఒక్క లైక్ ఇస్తే అది నాకు చాలా హ్యాపీ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ యూస్ఫుల్ అయ్యే వీడియోలే చేస్తానండి. మీకు అవి విన్నాక నచ్చితేనే మీరు లైక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే టెట్ కోసం బాగా చదువుకోండి. ఇప్పుడు టెట్టే ఉంటుంది కాబట్టి టెట్ కోసం బాగా చదివి నేర్చుకొని టెట్లో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.